అయ్యా గ్రామ పెద్ద, మీరన్నట్టే మా కొడుకును మా కూతురిని రచ్చబండకు తీసుకొచ్చానుగా. మీ తీర్పు ఏంటో చెప్పండి. మీతో అన్ని విషయాలు నేను మాట్లాడానుగా. నానా సుధాకర్, నీకు తెలిసిన విషయమే కదా మీ నాన్న పరిస్థితి. మీ నాన్న ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాం మేమిద్దరం కలిసి. మీ నాన్నకు 4 ఎకరాల పొలం ఉంది. అయితే నీకు 2 ఎకరాలు, మీ చెల్లికి 2 ఎకరాలు పంపకాలు చేయాలని ఆలోచిస్తున్నాము. దానికి మీరేమంటారు? నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. మా నాన్న మాటే నా మాట. అమ్మా రాణి, నువ్వేమంటావు? నీకు ఈ ఒప్పందం ఓకేనా? మీ మామగారు మీ పేరు మీద 2 ఎకరాలు పట్టా చేపిద్దామని అనుకుంటున్నారు. నీకు ఏమీ అభ్యంతరం లేదు కదా? మీ ఆడబిడ్డకు ఒక 2 ఎకరాలు రాసిస్తాడు, మీకు ఒక 2 ఎకరాలు రాసిస్తాడు. నీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే చెప్పమ్మా, తర్వాత ఏ గొడవలు ఉండవు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. అమ్మా సుమతి, నువ్వేమంటావు? మీ అన్నకి 2 ఎకరాలు, నీకు 2 ఎకరాలు. నీకు ఈ ఒప్పందం ఓకేనా? నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. మా నాన్న మాటే నా మాట. మా నాన్న ఏది అనుకుంటే అది చెయ్యనివ్వండి. మా నాన్న సంపాదించింది మా నాన్న ఇష్టము. నేను మా నాన్న నిర్ణయానికి ఎప్పుడూ అడ్డు చెప్పను. చాలా సంతోషం. అట్లయితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి త్వరలోనే నా పేరు మీద ఉన్న 4 ఎకరాల పొలాన్ని మీ ఇద్దరి పేరు మీద రాసేస్తాను. విన్నారు కదా మీ ఇద్దరు, మీ నాన్న చెప్పిన మాట. మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా? నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవండి. నాకు ఏమీ అభ్యంతరం లేదు. మా అనసూయ, మీ కొడుక్కి 2 ఎకరాలు, మీ కూతురికి 2 ఎకరాలు. మీ భర్త చెప్పిన మాట విన్నారు కదా? మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా? మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? మా కొడుక్కి కూతురికి మా ఆయనకు ఇష్టమైన తర్వాత నాకేం అభ్యంతరాలు ఉంటాయండి? నాకేమీ అభ్యంతరం లేదు. అదే మరి, ఇక నేను సెలవు తీసుకుంటాను ఇక. ఏంటి సుధాకర్, చాలా రోజులైతుంది కనిపించక. ఎట్లున్నావు? అంత మంచేనా? నేను మంచిగానే ఉన్న పెద్దవ్వ. నీ ఆరోగ్యం ఎట్లున్నది? సుధాకర్, మీ నాన్న 2 ఎకరాల పొలం మీ చెల్లె పేరు మీద రాత్తాండట కదా? నీకు 2 ఎకరాలు, మీ చెల్లెకు 2 ఎకరాలు. నాకు తెలిసింది మాట ముచ్చట ఊర్లో వాళ్ళు అనుకుంటా అంటే. అవును పెద్దవ్వ, రేపో ఎల్లుండో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇక రిజిస్టర్ చేయించుకుంటాం మా పేరు మీద. అయ్యో, నువ్వెట్లా ఒప్పుకున్నావు? నువ్వు అమాయకుడు అయ్యే వాటికే ఇక నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా. నువ్వు ఎక్కడన్నా కొడుకును కూతురికి సమానంగా వంచుతారా? కూతురికి తక్కువ ఇస్తారు, కొడుకే అంత భూమి చెందుతుంది. ఇట్లయితే ఎట్లా ఒప్పుకున్నావు సుధాకరు? నువ్వు ఇంత అమాయకుడు అయితే ఎట్లా? అట్లేం ఉండదు. మా నాన్న నిర్ణయాన్ని నేను ఎప్పుడూ కాదనను. నువ్వు మీ చెల్లెను అమాయకురాలు అనుకుంటున్నావు. 2 రోజుల ముందే మీ చెల్లె మీ నాన్నతో మాట్లాడినట్టున్నది. నాకు 2 ఎకరాలు రాయి నాన్న అన్నట్టున్నది. మీ నాన్నను ఒప్పించినట్టున్నది. ఇక నువ్వు ఇట్లా మెత్తగా అమాయకంగా ఉంటే బతకలేవు. మీ పిల్లం కూడా అమాయకురాలే. ఇక ఎట్లా చెప్తే అట్లుంటుంది, అన్నిటికీ తలాడిస్తుంది. ఇక ఇట్లయితే ఈ కలియుగంలో మీరిద్దరూ బతకలేరు. మీకు 2 ఎకరాలే రాయడము చాలా పెద్ద అన్యాయం సుధాకరు. నువ్వు ఒకసారి ఆలోచించు. సరే పెద్దవా, ఇక నాకు లేట్ అవుతుంది, పొలానికి నీళ్ళు కట్టాలి. నాకెందుకో ఈ పెద్దవ చెప్పిన మాటనే నిజం అనిపిస్తుంది. ఒకసారి మా నాన్న దగ్గర పోయి మాట్లాడాలి. నాన్న, నేను 2 ఎకరాలు చెల్లికి రాయడం నేను ఒప్పుకోను. మొత్తం 4 ఎకరాలు నా పేరు మీదనే రాయండి. ఎప్పుడైనా ఆస్తి మొత్తము అబ్బాయికే చెందుతుంది, అమ్మాయికి ఏమీ రాదు నాన్న. ఏమైంది సుధాకర్? నిన్ను అడిగే కదా నేను పెద్ద మనిషి ముందు అందరి ముందు మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు దానికి ఒప్పుకున్నావు కదా. ఈరోజేమో ఇలా మాట్లాడుతున్నావు. నీ మనసును ఎవరు మార్చేశారు? ఎవరు నీ మనసులో విషాన్ని నింపారు? అదేం లేదు నాన్న, నేనే ఆలోచించుకొని మాట్లాడుతున్నాను. నాకే 4 ఎకరాలు రాయండి. చెల్లికి ఏమీ అవసరం లేదు, అబ్బాయికే చెందుతుంది తండ్రి ఆస్తి మొత్తం. మీరు అన్నదానికి నేనైతే ఒప్పుకోవడం లేదు నాన్న. ఏంటి సుధాకర్, ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు నిన్న ఒప్పుకున్నావు కదా. ఇలా మాట్లాడడం చాలా తప్పు. నిన్న నువ్వు మాట ఇచ్చావు కదా, దానికి ఒప్పుకున్న తర్వాతనే కదా నాన్నగారు నిర్ణయం తీసుకున్నాడు పెద్ద మనిషి ముందు. ఇలా మాట్లాడితే నీ మాట పోతుంది, నాన్నగారి మాట పోతుంది ఊరిలో. అమ్మా, నేను అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను. నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా అమ్మా? నన్నెవరు అర్థం చేసుకుంటారు? నువ్వే చెప్పమ్మా. ఆస్తి మొత్తము కొడుక్కే కదా ఎప్పుడైనా దక్కాల్సింది, కూతురికేమీ రాదు కదా అమ్మా. నువ్వే ఆలోచించు. నేనెప్పుడు తప్పు మాట్లాడినమ్మా, నీకు కూడా తెలుసు కదా అమ్మా. నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా అమ్మా? నాకు ఎవరేమనుకున్నా సంబంధం లేదు, కానీ మన 4 ఎకరాల పొలం మాత్రం నా పేరు మీదే ఉండాలి. ఇక ఈ మాట మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇక చెల్లికి కాక రాశారో ఇక మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అసలు వీనికి ఏమైంది? నిన్ననే కదా ఒప్పుకున్నాడు, ఇవాళ ఏంటి ఇలా బెదిరించుకుంటూ మాట్లాడుతున్నాడు? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు.
ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? అమ్మా నాన్నల్ని బెదిరించుకుంటా మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా మాట్లాడడం నేను ఎప్పుడూ వినలేదన్నయ్య. ఏమైంది నీకు? ఏంటేంటి నీ మెత్తని మాటలతో గొంతు కొయ్యాలని చూడకిగా. నాకు అంతా తెలిసిపోయింది. మన పొలము నువ్వు రాయించుకోవాలని అనుకున్నావు కదా, మొత్తము 2 ఎకరాల పొలము. నాకంతా అర్థమైంది. నేను అమాయకుడిని, నేనేమి మాట్లాడను, మీరు ఎలా చెప్తే అలా వింటానని నువ్వు ఇలా ప్లాన్ చేసావు కదా 2 ఎకరాల పొలం కోసము. సుధాకర్ అలా ఎందుకు చేస్తుంది చెల్లె? అలా మాట్లాడకు నువ్వు. ఏంటమ్మా సుధా, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు అలా? ఏదో వాడు కోపంలో ఏమీ ఆలోచించకుండా అలా మాట్లాడుతున్నాడు. ఇది కాదు నాన్న, అన్నయ్య ఇలా ఎప్పుడూ నాతోని మాట్లాడడం నేను వినలేదు. నేను ఆ 2 ఎకరాల పొలం కోసం ప్లాన్ వేశానని అంటున్నాడు. నాకు చాలా బాధగా ఉంది నాన్న. అమ్మో ఇక నీ దొంగేడు పాపిగా. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? చక్కగా బయటికి పో, నువ్వు ఇక్కడ ఉండకు. ఇష్టంలే, ఇక్కడ ఎవరు ఉండాలని చూస్తున్నారు? మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నాన్న ఎప్పుడు లేనిది అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నిన్న ఒప్పుకున్నాడు నీకు 2 ఎకరాల పొలం రాస్తా అంటే, ఈరోజేమో ఆస్తి మొత్తము కొడుకే చెందుతుంది, కూతురికి ఏమీ రాదు అని మాట్లాడుతున్నాడు. తన మనసును, అన్నయ్య మనసును ఎవరో మార్చేసినట్టున్నాడు. అవునా, నువ్వు చెప్పింది వింటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, హలో. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇందాక అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసే ఉంటారు కదా. సో ఇలాంటి వీడియో అప్లోడ్ చేయడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దయచేసి చెప్పుడు మాటలు వినకండి. అవి చాలా అనర్థాలకు దారితీస్తాయి. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఆ వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.